అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ ఆదేశాల మేరకు గత ప్రభుత్వ హయాంలో జరిగిన భూముల రీసర్వేలో పొరపాట్లకు వచ్చిన దరఖాస్తులు ప్రతి శనివారం నిర్వహించే పీజీఆర్ఎస్లో స్వీకరించి మండల స్థాయి కమిటీ అధికారుల ద్వారా పరిష్కారం చేస్తున్నామని సభవరం తహసీల్దార్ బి చిన్నికృష్ణ తెలిపారు. శనివారం మండలంలోని గాలిభీమవరంకు చెందిన వాకాడ గోవింద్ అనే రైతు భూమి విషయంలో లోక్ అదాలత్లో పరిష్కారమైనప్పటికీ మళ్లీ అవే తప్పులు రీసర్వేలో దొర్లాయి అనే విషయంపై తహసీల్దార్ చిన్నికృష్ణ జవాబిస్తూ తన దృష్టికి 2 పార్టీలు వస్తే పరిశీలించి ఎమ్మెల్సీతో తను ఎంపీడీఓ, సర్కిల్ ఇన్స్పెక్టర్, స్పెషల్ ఆఫీసర్ల సమక్షంలో కౌన్సిలింగ్ చేసి పరిష్కరిస్తానని, ప్రతి శనివారం కలెక్టర్ విజయకృష్ణన్ అప్పగించిన పనిని చిత్తశుద్ధితో అమలు చేస్తున్నామని వివరించారు. సరగడ లక్ష్మి వెళ్ళొద్దు అని పర్మనెంట్ ఇంజక్షన్ ఇచ్చింది. అది ఇంజక్షన్ తప్ప, అది పార్టీషన్ తప్ప. ఆ భూమిని గౌరవ సివిల్ కోర్టు ఎక్కడ కూడా వాటా లేసి ఇవ్వాలి, ఓన్లీ ఇంజక్షన్ మాత్రం. అసలు టైటిల్ ట్రాన్స్ఫర్ అయితే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఒక పర్సన్ ఉన్న తర్వాత అది రద్దు అయితే గానీ మనం మళ్ళీ పూర్వస్థితికి వెళ్ళలేము. సార్ అదే చెప్పాం, గౌరవ కోర్టు కేవలం ఇంజక్షన్ మాత్రమే మీకు ఇచ్చింది. మీరు సూట్ ఫర్ పార్టీషన్ అంటే మీకు అందులో హక్కు ఉంది, 40 సెంట్ల భూమికి మీకు హక్కు ఉంది. ఆ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్యాన్సిల్ అయిన తర్వాత మీకు హక్కు ఉందని హక్కు పత్రాలు గౌరవ కోర్టును తెచ్చుకొని అప్పుడు తహసీల్దార్ వారికి అప్పుడు పెడితే తప్ప ఆ టైటిల్ బేస్ చేసుకుని ముటేషన్ చేయడం వరకే మాకు ఉంటుంది. కూడా మనకి ప్రాపర్ పార్టీషన్ ఉంది. ఇది వారసత్వం ప్రాపర్టీ, యాక్చువల్ వారసత్వమే. ఆటోమేటిక్ రిజిస్ట్రేషన్ అయిపోయింది కదా అక్కడ. అది నేనేం చెప్తానంటే, ఆ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ మీరు క్వశ్చన్ చేసుకోవాలి, ఆ రిజిస్ట్రేషన్ చేయలేదు. నేను దాన్ని బైపాస్ చేసి ఆన్లైన్ లో వాళ్ళ పేరు పెడితే రేపు నా గౌరవ కోర్టు తప్పడు. ఎందుకంటే టైటిల్ ట్రాన్స్ఫర్ అయిపోయింది. గౌరవ కోర్టులు ఏం చెప్తాయంటే, డాక్యుమెంట్ బేస్డ్ ఆన్ డాక్యుమెంట్ తహసీల్దార్ ఆన్లైన్ చేయగలడు అంతే. ఏదైనా డాక్యుమెంట్ ఉంటే అలా అన్నిట్లో మనం ఇలాంటి కేసుల్ని కౌన్సిలింగ్ ద్వారా పరిష్కరించగలిగాం. కొన్ని మీరు అంటే మనం వాళ్ళు కన్విన్స్ అయ్యి కొంచెం చేసాం. ఒక ఆయనకి తోవలేదన్నారు, మళ్ళీ కంప్లీట్ లాక్ అయిపోయింది. ఆయనకి సుమారు 3 సెంటున్నరలో ఇల్లు జాగా ఉంది. ఇల్లు కట్టుకుంటున్నట్టే ఆయనకి యాక్సెస్ లేదు. ఆ పక్క వాళ్ళకి కూడా అక్కడ గవర్నమెంట్ ల్యాండ్ వాళ్ళు ఎప్పుడో పట్టాలు ఇచ్చినారంటే, బాబు నీకు పట్టా ఇచ్చినాం కానీ వాళ్ళకు 4 అడుగులు జాగా ఇవ్వకుండా కన్విన్స్ చేసి మేము అటువంటి చేసాం. భయం లాస్ట్ మనకి ఎటువంటి వస్తున్నాయంటే, వాళ్ళు ఆల్రెడీ సివిల్ కోర్టులో ఫైల్ చేసి ఉంటారు పేపర్ వర్క్. అంటే ఏదో జరుగుతుందని వస్తారు వాళ్ళు, అప్పుడు అవతల పార్టీ చెప్తారు సార్ సివిల్ కోర్టు ఇది ఉంది. సివిల్ కోర్టులో అది ఉండేటప్పుడు మళ్ళీ మేము మిగతా ఇద్దరిది ఒకటి కంటిమాంతి శ్రీనివాసరావు, వాళ్ళు ఏదో 2 వైఫ్లు ఉన్నారు. ఒక వైఫ్ కి చనిపోయింది, ఇంకో వైఫ్ సెకండ్ వైఫ్ చేసుకున్నారు. ఆ ఫస్ట్ వైఫ్ పిల్లలు వచ్చి ఏమంటారంటే, మా అమ్మగారి ఇల్లు మా నాన్నగారు ఆయన పేరును రాయించుకుని మళ్ళీ సెకండ్ వైఫ్ కి రాయించేశారు సార్ అంటున్నారు. అది ఏదైనా డాక్యుమెంట్ ఉంటే తీసుకురామంటే ఆమె డాక్యుమెంట్ కరెంట్ బిల్ ఇచ్చింది, ఆయన రాలేదు. ఆయన రాకుండా వీళ్ళతో మాట్లాడడం మనకి సబబుగా ఉండదని చెప్పేసి మళ్ళీ ఇంకోటి పోస్ట్ చేశాను. ఇంకా చేయాలి. ఇంకోటి ముమ్మని అప్పారావు అని, అది మీకు తెలియాలి, సుమారు హైయెస్ట్ ఆయన ఇచ్చుకున్నాం 40 సుమారు మాకు వచ్చి 194 40 పిటిషన్లు ఆయనే ఉంది. ఆయన కేసు ఏంటంటే ఆ ముమ్మని అప్పలరాజు, ముమ్మని అప్పారావు వాళ్ళు కూడా వారసత్వం. అక్కడ చైన్లు 2 ఉంటారు. ముమ్మని అప్పారావు గారు ఏమంటారంటే, ఆయన వాళ్ళ నాన్నగారు ఆయన చిన్నప్పుడు ఎప్పుడో మచిలీపట్నం వెళ్ళిపోయారు. ఆయన అక్కడికి వెళ్ళిపోగా వాళ్ళ భూములన్నీ వాళ్ళ చిన్నాళ్ళకు 14 కౌలుకి ఇచ్చారు. ఈ సర్వే జరిగింది. ఈయన ఇక్కడ లేడు, కౌలు గ్రహించుకోండి. అక్కడ జరిగిందంటే ఆయన దానికి వదిలాడు. ఆయన ఇప్పుడు వచ్చి ఏంటంటే, ఆయనకి చాలా పొలాలు ఉన్నాయి. ఆయన ఏమంటాడంటే, ఆ కార్నర్ పొలంలో 5 సెంట్లు తగ్గిపోయింది, ఈ కార్నర్ పొలంలో మా చిన్నానికి 5 సెంట్లు ఎక్కువైంది, ఇంకొక దగ్గర ఎక్కువ తక్కువ. వీళ్ళేమంటారంటే, మా తాతలు ఇచ్చిన పొలాల ప్రకారం వేసుకుని తప్ప మేము తెలుసుకోలేదు సార్, ఇందులో కొంత ఈయన అమ్మేసుకున్నాం, ఈయనకి వచ్చిన వాటర్